ఈరోజు మీరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మీడియాలో వస్తున్న స్టోరీ గురించి మాట్లాడతా. పత్రికలు కావచ్చు, అలాగే కొంత అనుకూలంగా ఉన్న మీడియాలో వస్తుందేంటి, రేవంత్ రెడ్డి ప్రజల మీద చాలా దృష్టి సారించిండు పాలన మీద. సో, కానీ మిగతా దాంట్లో ఉన్న ఎవరైతే ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు అంటే ఒకరిని తీసేసినా కూడా 64 మంది ఎమ్మెల్యేలలో దాదాపు సగానికి పైన కూడా మొత్తము అంటే వీళ్ళు చేపించుకున్న సర్వేలో రెడ్ జోను, గ్రీన్ జోను అట్లా వచ్చినాయట. ఎవరెవరు ఏ జోన్లో ఉన్నారు, అందులో 3 మంత్రులు, అలాగే సగానికి పైగా ఎమ్మెల్యేలు. అయితే ఇందులో మొత్తం అదే అంటే రేవంత్ మిస్టేక్ ఏమీ లేదు, ఇందులో ఎమ్మెల్యేలు మంత్రుల మిస్టేకే ఉందన్నట్టుగా ఇవాళ వస్తున్న వార్తల సారాంశం. సో దాంట్లో నేను మీకు కొంచెము చాలా క్లియర్గా చెప్తా. మనము ఒక సామెత వాడుతుంటాం జనరల్గా, తెలంగాణనే కాదు జనరల్గా ఒక సామెత వాడుతుంటాం. ఏంటంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అనే సామెత నాకు తెలిసి చాలా మందికి అవగాహన ఉంటుంది దీని మీద. సో ఇప్పుడు వీళ్ళ సర్వే చూస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వే విధానం చూస్తే కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఇవాళ సరిగ్గా పనిచేస్తలేరు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో మీరు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో అనుసంధానంలో ఉండాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అనేది ప్రతి టైము మేము ప్రజల్లో ఉండాలి అనేసి సర్వే చేయించిండు. అలాగే కాకుండా కొంతమంది మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ భూ కబ్జాల విషయంలో, ఈ భూముల విషయంలో వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈయన వార్నింగ్ ఇచ్చిరు అనేసి అంటే కొన్ని దాంట్లో సూచన అని రాసిరు, మరికొన్ని వాటిలలో వార్నింగ్ అని రాసిరు. మళ్ళీ అగైన్ నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా. ఇవాళ పొద్దున్న లేస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవహారం అంతా తెలంగాణలో భూముల చుట్టూ, భూ కబ్జాల చుట్టే తిరుగుతుండే. ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కాదు, ఈవెన్ ద కుటుంబ సభ్యుల విషయంలో కూడా, ఎవరైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల విషయంలో కూడా మొత్తం భూముల చుట్టే తిరుగుతుండే. వచ్చిన దగ్గర నుంచి హైడ్రా అన్నారు. హైడ్రా ఏంటిది? భూములకు సంబంధించిన విషయము. మేము ఏమేమో అరికడతాం, మేము ఏమేమో చేస్తామని చెప్తే వాళ్ళేమో పాపం బిల్డర్లు అందరూ కూడా ఎంత ఆగమాగం అయితే అని క్యూలు కట్టిరు. ఆ వార్తల్ని నిజం చేసిరు కదా. పోనీ ఈ వార్తలని తప్పు అని కొట్టిపారేసిరా, కానీ ఆ వార్తలు నిజం చేసి ఇలా హైడ్రా విషయంలో పూటకొక్క మాట్లాడుతున్నారు కదా. దాని తర్వాత మూసీ అంటది, అది భూములకు సంబంధించిందే. ఫోర్త్ సిటీ అంటది, అది భూములకు సంబంధించిందే. ఇక్కడ ఏడ భూమికి సంబంధించిన విషయం లేదని ముందు మనం సక్కంగా ఉంటే మిగతా వాళ్ళు సక్కంగా ఉంటారు. రెండో విషయానికి వచ్చేసరికి, అసలు ఏమిచ్చిరని మీకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా అనేసి సర్వే చేసినామన్నారు కదా. నిజంగా మీరు సర్వే చేస్తే అసలు ఇవాళ నిజంగా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఈరోజు ప్రజల మధ్యకు పోయి ప్రజల బాగోగుల గురించి, నాయన మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయనే అడిగే ధైర్యం ఉందా? అసలు మీరు ఏమిచ్చిరని సంక్షేమ పథకాలు అంటే ఇవాళ ఏంటి తెలుసా, తప్పంతా అంటే వీళ్ళేదో, నేను చెప్పేది వీళ్ళేదో దేనికి అక్రమాలకు పాల్పడలేదు, వీళ్ళు నికార్సైన వాళ్ళని చెప్తలేను, కానీ మనలో ఉన్న లోపాలని, ఎందుకంటే మన లోపం ఎత్తి చూపకూడదు, అంటే అది పక్కోని మీద దోయాలి. ఇప్పుడు అదే చందంగా మారింది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. అవునా కాదా అనేది ఒక్కసారి ప్రజలకు అర్థమవుతుంది. మీరు సర్వే మేము ఆల్రెడీ చెప్పినాం, ఒక 2-3 సంస్థలు సర్వేలు చేసినాయి అనేసి ఆ సర్వేలు మేము చెప్పడం కూడా జరిగింది. ఆ సర్వేల కనీసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పాస్ మార్కులు కూడా రాలే, ఇవాళ మరే నేను మారుతా మీరు మారండి అని అంటే ఇంతకాలం మీరు ఏం చేయలేదని అర్థమా? ఇప్పుడు మీరు ఫెయిల్ అయినరు, మీతో పాటుగా వాళ్ళు కూడా ఫెయిల్ అయినరని చెప్పడానికా? మీ తప్పులని కప్పిపించుకోవడానికి ఈరోజు మీకు అనుకూల మీడియాలో వార్తలు వేయించుకున్న వైనం చూస్తుంటే, మరి వీళ్ళందరినీ అంటే మొన్న జనవరి 1 సందర్భంగా అందరు కలవడానికి వచ్చినప్పుడు ఏంటంటే, మంత్రులకైతే మీరు సక్కంగా లేకపోతే మిమ్మల్ని ఊడబీగుతాని, ఎమ్మెల్యేలను అయితే పక్కన పెడతానని చెప్పిన విధానము ఇవాళంతా కూడా మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఫస్ట్ లైన్లో ఎవరుంటారు? ఫెయిల్యూర్ విషయంలో ఫస్ట్ లైన్లో ఎవరుంటారు అని అంటే, ఎవరుంటారే ఫస్ట్ లైన్లో అని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ లైన్లో ఉంటాడు. అది కాదని చెప్పి ఇవాళ ఎమ్మెల్యేలను భయపెట్టే క్రమంలో మీరు ఒక పని చేస్తుంటే వాళ్ళు ఇంకొక పని అయితే చేయరు కదా. పాలన విషయంలో ఎవరికి ఉంది చెప్పండి చిత్తశుద్ధి? ఒక్కొక్క అంశంని డైవర్షన్ చేసుకుంటూ, టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్న నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రజల బాగోగుల గురించి, తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చిన హామీలేంది,
ఒక్కటన్నా ఒక్కటన్నా నెరవేరుస్తున్నారా? రైతు భరోసాని ఎందుకయ్యా మీరు 12,000 ఇస్తారనంటే కేటీఆర్ కేసుని తెరపైకి చేసి ఒక దినమంతా టైంపాస్ చేస్తుంది. ఆ మధ్యలో ఏంది, అల్లు అర్జున్ విషయంలో ఒక 10-15 రోజులు అట్లా టాపిక్ డైవర్ట్ అయింది. మోహన్ బాబు విషయంలో ఇంట్లో వ్యక్తిగత సమస్య అయినప్పటికీ అది డైవర్ట్ అయ్యే. ఎక్కడుందని మీరు ఇక్కడ ఎమ్మెల్యేలను తప్పుపడుతున్నారు? ముందు ఒక సామెత ఉంటుంది కదా, ఓ గొర్రె ఏ దారిలో పోతే మిగతా గొర్రెలన్నీ కూడా ఆ దారిలోనే పోతాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ దారిలో పోతాడో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆ దారిలోనే పోయే అవకాశం ఉంటుంది కదా. ఇందులో 2-3 గురించి అంటే ఇప్పుడు క్యాబినెట్లో నుంచి 2-3 మంత్రులని ఎత్తేసే ప్రక్రియ ఎందుకు? వాళ్ళు మీరు చెప్పినట్టు వింటలేరా? వినకపోతే ఎందుకు వింటలేరు? ఎమ్మెల్యేలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న విధానాలపైన మనం ఏం చేసినా కూడా రేపు మన ఎండిపోస్తారు, మనంతా కూడా ఎండగడతారనే భయం లేకుండా మీరే బాజాప్తా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు అసలు పని చేస్తలేరు. వాళ్ళందరూ కూడా రెడ్ జోన్లో రెడ్ జోన్లో అంటే మీరే కదా రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ 3 జోన్లు పెట్టేసి సర్వే చేసిరు కదా. అందులో 3 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారట. ఎందుకున్నారో మరి అది కూడా చెప్తే లీకులు కొంచెం ఇచ్చుడు కాదు, ఆ ఇచ్చేది ఏదో బాజాప్తా ఇచ్చుంటే అంటే వీళ్ళందరూ ఇప్పుడు అవుటా? ఇప్పుడు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి 3 మంత్రులకి స్పాట్ పెట్టారు. ఎవరా 3 మంత్రులు? మరి ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడున్న మంత్రులు ఎవరు కూడా మీకు సహకరిస్తలేరు అనే విషయాన్ని ఆల్రెడీ బయటకు వస్తూనే ఉంది. ఆఖరికి ముఖ్యమంత్రి వస్తే కూడా వాళ్ళు లేస్తలేరట. రేపు మనం ఇట్లనే చేస్తే రేపు ఈ గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏందనేసి చాలా కీలకమైన మంత్రులు, కీలకమైన వ్యక్తులు కూడా చెప్తారట. ఇట్లా ఒంటెద్దు పోకుండా పోతే మనం ప్రజలకు ఏమీ చేస్తలేము. ఇవాళ రైతు భరోసా గురించి కూడా మనం మాట మార్చినాము. ఎందుకంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది అని అంటే రేపు మీరు ఉండే ఈ పార్టీలో మీరు పర్మనెంట్ అని కాదు, కానీ రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ తోటి మనం డిక్లరేషన్ చెప్పిస్తే ఆడ 15,000 ఇస్తామని చెప్తే, కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్తే, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్తే, పండిన ప్రతి గింజ సన్నదా లావుదా అనేది కాదు, పండిన ప్రతి వడ్ల గింజకి మనము బోనస్ ఇస్తామని చెప్తే, బట్ ఇవాళ మనం మాట మారిస్తే రేపు ప్రజల్లోకి ఎట్లా పోతాము? స్థానిక సంస్థలల్లో రేపు మనకు ఎట్లా ఓట్లు పడతాయి? రేపు స్థానిక సంస్థల పరిస్థితి ఏంది? మన ఇజ్జత్ పోతుందని చెప్పినప్పటికి కూడా అప్పుడు కానీ 12,000 ఇస్తామని వచ్చిరట. ఏమి ఇంకా 3,000 ఇచ్చేదంత ఇది లేదా? దాంట్లో మళ్ళా ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, ఉప ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరికి కూడా మంచిగా శుతిమతులు లేవు ఇక్కడ. ఆయననేమో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూములన్నిటికీ 100% ఇస్తాననేసేమో డిప్యూటీ సీఎం చెప్తారు. అట్టట్లా కాదు ఇట్టట్లా ఇంతమందికి ఇస్తామనేసి సీఎం చెప్తాడు. ఇంట్లో మరి మీ ఎమ్మెల్యేలు పోయి పాపం ప్రజల దగ్గరికి ఏం చెప్పాలి? అసలు ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరికి పోయే పరిస్థితి ఉందా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నికార్సుగా ప్రజలైతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు నాకు ఎవరు కామెంట్స్ పెట్టద్దు. ప్రజలు నిజంగా మీ దగ్గరికి ఎమ్మెల్యే వస్తే మీరు ఏమడుగుతున్నారు? మీ దగ్గరికి ఒకవేళ మంత్రి వస్తే మీరేమడుగుతున్నారు? ఎమ్మెల్యే కనపడితే ఏమడుగుతున్నారు వాళ్ళు? మా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? పెంచినవి మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? లేకపోతే ఏవి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, అవి ఎక్కడ పోయినాయి? ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి? ఈ ఫ్రీ బస్సు మాకెందుకు? ఆ ఫ్రీ బస్సులో చూసి కదా ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు మహిళలకు. అంటే మహిళల్ని కించపరిచే పని చేస్తున్నారు, వాళ్ళని గౌరవించే పని కాదు. ఇవన్నీ కూడా అసలు పార్టీ ప్రతినిధులు ఎవ్వరు పోయినా కూడా వాళ్ళు గెదుముతున్నారు. ఏది మీరు చేసిందేంటి మాకనేసి. ఈ నేపథ్యంలో ఇందులో మెయిన్ తప్పు ఎవరిది ఉంది? ఇవాళ మీరు సర్వే చేయించినాము 30 మంది ఎమ్మెల్యేలకు పైన వాళ్ళ పనితీరు బాగలేదు, అసలు కొందరైతే అసలు ప్రజాక్షేత్రంలోకే వెళ్ళట్లేదు అని అంటున్నారు. అది ఎవరో బయట వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళు చెప్పుడు కాదు, మీరు సర్వే చేయించుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి సర్వే చేయించాడు, ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదనేసి మీరు మీ అనుకూలమైన పత్రికలో వార్తలు రాపించి మరి వాళ్ళని బ్లేమ్ చేస్తారు కదా. మీరు సరిగ్గా ఉంటే, పాలన సరిగ్గా ఉంటే, ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే అమ్మో మేము ఇది చేయకూడదు, ఇది చేస్తే మళ్ళీ రేపు మమ్మల్ని ముఖ్యమంత్రి ఏకి పేకుతాడేమో అనేసి అటు మంత్రులకు భయం ఉంటుంది, ఇటు ఎమ్మెల్యేలకు భయం ఉంటుంది. ఎమ్మెల్యేలకు కూడా భయం లేదు అని అంటే ఇందులో పాలన ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళేమంటారు, ఏముంది మనం ఏమి ఇవ్వగలుగుతాం, తులం బంగారం మనం ఇచ్చేటోళ్ళం కాదు, పెన్షన్లు మనం ఇచ్చేటోళ్ళం కాదు. ఎందుకనంటే పెన్షన్లు అంటే గవర్నమెంట్ అధికారిక కార్యక్రమాలే మీ తమ్ముడు చేస్తుండే ఒకవైపున. ఏడుంది అసలు ప్రజాస్వామ్యం? ఏడుంది? రాజ్యాంగ విలువలు ఏడున్నాయి? ఇప్పుడు ఏంటి అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కాబట్టి ఎదుటోడి మీద బురద జల్లాలి. ముందు మనం తీసుకోవాలి కదా.
తప్పైనా ఒప్పైనా తీసుకున్న నిర్ణయాలకు మనం తీసుకోవాలి. కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ప్రజల్లోకి పోవాలి, ప్రజలతో ఉండాలంటే ప్రజల్లోకి పోతే చెప్పుతో కొట్టేటట్టున్నారు, ముఖాన ఊసేటట్టున్నారు ప్రజలు. ఇది వాస్తవము కాదా అన్న విషయం మీకు తెలియదా? మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, మీరు సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆ మాత్రం యాదికి ఉంటుంది కదా. ఇవన్నీ తెలియని విషయాలా? మళ్ళీ కొత్తగా ఈ తప్పుని మన మీదకి రావద్దు కాబట్టి వాళ్ళ మీద నెట్టాలి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం కదా. ఇవాళ ముగ్గురు మంత్రులు ఎందుకు మీరు పీకాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతుందనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఆ ముగ్గురు మంత్రులు ఎవరో క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంతవరకు క్యాబినెట్ విస్తరణ లేదు అంటే ఈ ముగ్గురిని తీసేసి మరి ఆ ముగ్గురినే పెడతారా? ఇంకా కొన్ని శాఖల్ని అసలు భర్తీ చేయరా? రాహుల్ గాంధీ మాటకు అసలు ఏమన్నా విలువ ఉందా? ఇంతనన్నా అరే వచ్చి రాహుల్ గాంధీ వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి డిక్లరేషన్ చేసిపోయింది కదా. నిరుద్యోగ భృతి ఏమో ఆమె డిక్లరేషన్ చేసింది, రైతుల డిక్లరేషన్ ఏమో నేను రెండు బాగా చెప్తున్నాయి కదా, మిగతావి చాలా ఉన్నాయి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లు అవన్నీ ఉన్నాయి. కానీ ముందు నేను రెండు విషయాలు చెప్తే అసలు మీరు అంటే వీళ్ళు చేసింది కూడా ఇందిరమ్మ రాజ్యం. సరే ఆనాడు కొంచెం ఏదో పేదలకు భూములు ఇచ్చింది, ఆ తర్వాత అప్పుడు కట్టిన ఇందిరమ్మకు ఇండ్లు కూడా ఉన్నాయి కదా, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందేమని పాపం ఆశపడ్డారు. ఎంతమంది? 1.8% మంది ఆశపడ్డారు. కానీ మీరు ఆ ఇందిరమ్మకు కూడా మచ్చదెస్తున్నారు కదా ఈరోజు. అవునన్నా కాదన్నా ఈ దేశంలో అత్యధికంగా పరిపాలించిన పార్టీ ఏది పాలన చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అందులో వాళ్ళు బాగా యాదికి పెట్టుకుంటారు ఇందిరాగాంధీని, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇట్లా అందరూ. కానీ ఇలా అన్నిటిని కూడా తుంగలో దొక్కిరు కదా. వాళ్ళకున్న ఇంతో కొంత మంచి పేరును కూడా ఇవాళ మొత్తానికి సీఎం పుణ్యం అంటూ అది కూడా గంగలో కలిసిపోయింది. ఎందుకురా నాయన మార్పు అని తెచ్చుకొని మా గుండెల మీదకి గుదిబండలు చేసుకున్నామని మాట్లాడుతున్నారు. ఏడికి పోతారు మీ ప్రజాప్రతినిధులు ఒక్కసారి చెప్పు. ఒక లగచర్ల పోతారా? ఇప్పుడు నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కిందనే కదా లగచర్ల. ఆ రైతుల దగ్గరికి ఎవరు పోతారు? షట్లలో పుట్లలో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే కార్యక్రమం చేస్తున్నాడు మీ అన్న తిరుపతి రెడ్డి. అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఎట్లా ఉందనేసి, ఎన్ని మార్కులు పడతాయి అనేసి కొంచెం అది కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు షాడో ఎమ్మెల్యేనో మరి షాడో సీఎంఓ నాకు తెలియదు, కానీ ఆ లెక్క మళ్ళీ చెప్తాయి ఇంకో వీడియోలో. ఎక్కడికి పోతారు? మూసీ దగ్గర పోతారా మీరు? ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో నేను పునర్జీవం తెస్తా, దానికి నేను బ్యూటిఫికేషన్ చేస్తాను, బఫర్లో ఉన్నాను గులగొడతాను, దాంట్లో ఉన్న గులగొడతానని చెప్పి వాళ్ళకి భయం పెడుతుంది, కొన్ని గులగొడుతుంది. వాళ్ళ దగ్గరకు పోతారా? రేపు జిహెచ్ఎం సెలక్షన్లో మాకు ఓట్లేరని వాళ్ళు ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అమ్మలు వాళ్ళ అయ్యలు వాళ్ళ తాతలు వాళ్ళందరూ ఉంటారు కదా. ఏమిరా నాయన ఎట్లేస్తారు ఓట్లు రేపు అంటారు. మీరు ఒకవేళ భయపెట్టినా కూడా నాకు తెలిసి అయితే భయపడే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. మీకు పెద్దలు చేయుత కింద పెన్షన్లు చెప్పారు. రేపు ఎట్లా మీకు ఓటు వేయాలి? అడుకొచ్చి మీకు సర్పంచ్ ఎలక్షన్స్లో ఓ సర్పంచ్ నిలబడతాడు, ఏమని హామీ ఇచ్చి వాళ్ళతో ఓటు వేయించుకుంటాడు, ఏమని ఎమ్మెల్యే ఆ ఊరికి పోయి మా కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయమని చెప్తారు? ఇప్పుడు చెప్పండి. పోనీ మీకు ఫేవర్గా బీఫామ్ లేకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా ఎవరు ఏమి హామీ ఇచ్చి నిలబడతారు? రేపు ఈ ప్రభుత్వం తరఫున మీరు నిలబెడితే, మే వ్యక్తులను మీరు నిలబెడితే ఏ గ్రామాల్లో ఎట్లా ఓట్లు వేస్తారు? మీరు మహిళలకు 2,500 ఇచ్చిన మహిళలు వచ్చి ఓటేయాలా? నిన్నమన్న పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ప్లస్ తులం బంగారం ఇచ్చి, లేకపోతే వాళ్ళకు కేసీఆర్ కిట్టు అట్లాంటివి ఇచ్చిరని ఓటేయాలనా? విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు మీరు భరోసా కార్డు అన్నారు, దాని తర్వాత స్కూటీలు అన్నారు. సరే మరి వాళ్ళు వచ్చి మీకు ఓటేయాలా? ఎట్లాగో వాళ్ళకు అంటే మీరు స్కూటీలు చెప్పింది ఓటు హక్కు వచ్చిన వాళ్ళకే కదా. వాళ్ళు మీరందరూ స్కూటీల మీద పోయి మీరు ఇచ్చిన స్కూటీల మీద పోయి ఓట్లు వేయాలనా? ఎవరు ఓటేయాలో చెప్పురి. పోయి రుణమాఫీ చేసి 100% అని చెప్పి మీకు రైతులు వచ్చి ఓట్లు వేయాలనా? అన్ని ప్రతి గింజ కొంటామని చెప్పారు, ఆ రైతులు వచ్చి మీకు ఓటేయాలనా? పోనీ కౌలు రైతులకు మీరు పైసలు ఇచ్చిరని కౌలు రైతులకు మీరు ఓటేయాలనా? మీకు రైతు కూలీలకు మీరు హామీ ఇచ్చిరు, ఇంతవరకు దిక్కు దివాలేదు, మరి వాళ్ళు ఓటేయాలనా? ఫ్రీ బస్సు పెట్టి ఆటో వాళ్ళ చావులకు కారణమై వాళ్ళకి ఈరోజు జీవనోపాధి లేకుండా ఉన్న ఆటో అన్నలు వచ్చి వాళ్ళ కుటుంబాలు వచ్చి మీకు ఓటేయాలా? ఏ వర్గం వచ్చి విద్యార్థులు ఎవరికి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాకు కింద కామెంట్స్ పెడతారు, మీకు గతంలో ఇచ్చిరానంటే ఆ గతంలో ఉన్న వాటిని వీళ్ళు మెరుగుపరుస్తారు. నిజంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అనే ఉద్దేశంతోటే కదా విద్యార్థులు నడుం బిగించి ఓట్లు వేయించారు.
మార్పు కోసం. గతంలో ఇయ్యలేదు కదా, మేము ఇయ్యము, గతంలో అట్లుంది కదా, ఇట్లుందని అంటే అది కాదు కదా కంపారిజన్. ప్రభుత్వాలు ఎందుకు మారుతాయి? 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎందుకు? సో మొనాటనీ వచ్చో లేదు అని అంటే ఇంకా ప్రభుత్వం మారితే ఇంకొంచెం మాకు ఇంకా మెరుగుపడుతుందనే ఉద్దేశంతోటే కదా. ఎంతసేపు మనం పాత విషయాలు తోడుకోవడం కాదు కదా. ఇది సీతక్క మాట్లాడినట్టుంటుంది మంత్రి, మా బీఆర్ఎస్ హయాంలో 60 మంది పోతే మా హయాంలో 50 మందే చచ్చిపోయారు పిల్లలు అంటారా? ఇవి పోల్చుకుంటారా? ఆ రోజే కదా మీరేం చెప్పారు, మేము పాత ఉన్న బాకీలతో సహా మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామంటేనే కదా వేసిర్రు. ఇవాళ మీరిచ్చిన హామీలు నెరవేర్చలేక మీ తప్పిదాలని మిగతా వాళ్ళ మీద మీరు చేయండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇక అవినీతి అంటారు, ప్రతి దాంట్లో దూర్చి ల్యాండ్ గ్రాపింగ్స్, సెటిల్మెంట్స్, వసూళ్ళు, ఇవన్నీ ఎట్లా చేస్తారు? రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈరోజు మీకు సంవత్సరం తర్వాత ఇప్పటి నుంచేమో కానీ ఇప్పటి నుంచి మాత్రం చేయదు, మీరు మాత్రం చాలా సిస్టమేటిక్గా ఉండాలని అంటే ఫస్ట్ నేను కూడా మారుతాను అంటే మీరు ఇంతకాలం మారినట్టే కదా, మీరు చెప్పినవి ఏవి చేయలేదన్నట్టే కదా, తూతూ మంత్రంగా చేసి వదిలేసినట్టే కదా. ఇవాళ మంత్రులు ఎవరనే చర్చ కూడా ఎవరిని తీసేస్తారు? కారణం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ లీకులు కూడా అంటే రేపు ఇస్తారేమో, నేను ఆ మాటను ఎందుకంటే ఏ మంత్రులు అనేది నేను చెప్పాను, కానీ ఇండైరెక్ట్గా భయపెడుతున్నారు. ఆ ఇండైరెక్ట్గా భయపెట్టడానికి అసలు కారణాలు ఏంటి? ఏ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు? ఏ ఎమ్మెల్యేలు మాట వినడం లేదని మీ సర్వేలో మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారు? మేమే చెప్తే సర్వే మేము ఎమ్మెల్యేల మీద చేయలే, బాజాప్తా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సర్వే చేసినాం. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాస్ మార్కులే రాలే. ఇప్పుడు ఏంది, నేను ఫెయిల్ అయినా కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయినారు, ఇప్పుడు మనం చదువుదాము, ఇప్పుడు చదివి మరి కనీసం ఇప్పుడన్నా జ్ఞానం వచ్చి మారుతారా? ఏం చేస్తారు మీరు? వాళ్ళకి కాకపోతే ఏం చేస్తారు? నిధులు ఇవ్వకుండా ఉంటారా? మీరు ఏం చేయలేరు కదా. శాసనసభ్యులను ఏం చేస్తారు? మంత్రులు అంటే ఓకే పీకేయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలను ఏం చేస్తారు? ఎమ్మెల్యేని అయితే మీరు సస్పెండ్ చేస్తారా? అంటే స్పీకర్ మీ చేతిలో ఉన్నాడు కాబట్టి ఉందా మీకు బోటాపోటీగా గెలిచామనే మీరు పక్క పార్టీలో నుంచి బెదిరించి అదిరించో కడుపులో పెట్టుకున్నారో కాళ్ళు పట్టుకున్నారో మొత్తాన్ని కానీ తెచ్చుకొని అంత ఖాళీ చేస్తాం అంటే వచ్చినోడే అయ్యా బాబు మేము చేరలేదు అనే మాటను చెప్పుకొచ్చే పరిస్థితి ఉందని అంటే ఎక్కడ సక్సెస్ అయ్యారు? మరి రేపటి నుంచి వస్తారట తెలంగాణ ప్రజలకు. నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏమడుగుతారు ప్రజలు చెప్పురు? అది మీకు తెలియదా? మీకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. అరే మాలాంటి మీడియా ఛానల్ పోయి మస్తు చూపిస్తారు, మేము చెప్పినవి వాళ్ళు మీరంటే మీకు పాజిటివ్గా చెప్పించుకోవడానికి వీడియోలు నానా కష్టపడతారు, కానీ ప్రజల దగ్గర ఎవరి దగ్గర మైక్ మీరన్న గొట్టాలు పెడితే వాళ్ళ ఆవేదన అంతా వెళ్ళకెక్కుతున్నారు కదా. హైడ్రా ఏం చేసిరయ్యా మీరు? పూటకొక మాట మాట్లాడతారా? ఒక్కదాని మీద ఎందుకు మీరు కన్ఫైన్ అయ్యలేరు? ఒకసారి ఒక దాన్ని మీరు తీసుకొచ్చినప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకునే ఒకటి తీసుకొచ్చినప్పుడు దాని ముందు మీరు ఆలోచించరా? ఎవడిండ్లు కూలగొట్టాలి, ఎవడిండ్లు కాపాడాలి, ఏ చెరువును కాపాడాలి, ఏ నాలను కాపాడాలి, ఏం చేయాలనకుండా ముందు చలో 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 అని ఉరుకులు రెంకలేసారు. ఇప్పుడు ఏమంటారు? పూటకో మాట మారుస్తారు. మేము 2024కి తర్వాత ముందున్న ఏం గులగొట్టామో ఇప్పటి నుంచి మేము వచ్చిన కాడి నుంచి ఏవైతే కడుతుంటారో ఆక్యుపెన్సీ లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని గులగొడతాం అంటారు. మరి నేను మొన్ననే కదా నేను చేసుకొచ్చిన మూసీలో మీరు నార్సింగ్ దగ్గర ఉంది కదా, దాంట్లో కట్టిన అలేఖ్య ఇంకెవరో కలిసి కట్టిరు కదా, ఆదిత్య ఇద్దరు కలిపి చేసిన వెంచర్ పెద్దగా 6,500 స్క్వేర్ ఫీట్ నుంచి ఒక్కొక్క ఫ్లాట్ 13,000 స్క్వేర్ ఫీట్ వరకు చేసి మరి ఆ కంపులో నేను ఎవరో మాట్లాడుతుంటే విన్నా. పాపం మూసీలో పాపం ఆ బతుకులు ఎందుకు, వాళ్ళకి ఆ నీళ్ళన్నీ కూడా బోర్లు వేస్తే ఆ మూసీనలే కదా, ఆ నీళ్ళు తాగితే వాళ్ళ బతుకులు ఏం కావాలని పాపం అని సింపతి పొందిరు కదా. మరి అదే మూసీలో మీరు హైరైజ్లు గట్లా అమ్ముతున్నారు కదా, అంటే అమ్ముకొని వాడు ఎటన పోనీయా కొనుక్కున్నాడు, మరి ఎందుకు గుల కొడతలేరు? నేను వార్త చేసిన తర్వాత ఆ వీడియో ఉంటుంది, మీరు ఎవరైనా చూడండి. మూసీలోనే బాజాప్తా నార్సింగ్ దగ్గర సర్కిల్లో చౌరస్తాలో ఉంటుంది, పోలీస్ స్టేషన్ దగ్గరలో బాజాప్తా మూసీని ఆక్యుపై చేసి కడుతున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ చదరపు అడుగులు ఎంత తెలుసా? 6,500 నుంచి 13,000. మరి మీరు చేస్తున్నది ఏంది ఇది? అంటే ఇందులో సీఎం మోసం చేస్తున్నాడా రంగనాథుని, లేకపోతే రంగనాథుని సీఎం మోసం చేస్తున్నాడా? మరి మిమ్మల్ని చూసి ఎమ్మెల్యేలు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ బిల్డర్లు మేము ముందుకు చెప్తలేరు, ఆఫ్ ద రికార్డ్లా చదరపు అడుగు 150 రూపాయలు మేము సమర్పిస్తున్నామని చెప్తున్నారు.
మరి ఇది నిజం కాకపోతే మీరు మాట్లాడించండి. మరి మీరు సీఎం ఎక్కడ వసూలు చేస్తున్నాడో వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలకు తెలిసినప్పుడు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇంకా ఫస్ట్ మీరు సక్కంగా ఉంటే కదా ఎమ్మెల్యేలు సక్కంగా ఉండడానికి. కానీ ఈరోజు తప్పు నాది కాదు, ఎమ్మెల్యేల పనితీరులో లోపం ఉందని చెప్తారు కదా. మీరు ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు పోతారు. ఎప్పుడన్నా మీరు సభలు సమావేశాలు తప్ప తొడగొట్టుడు, ఛాలెంజులు చేసుడు, సవాలిసుడు, బూతులు మాట్లాడు తప్ప ప్రజలకు అక్కరొచ్చే అంశాలు ఏం మాట్లాడారు? అన్ని అబద్ధాలే. మీకు మనస్సాక్షి లేదు, దేవుళ్ళ మీద ఒట్టేసారు, మీకు లేదు. అబద్ధం ఆడకూడదు, మనం ప్రతి దేవుడి మీద ఒట్టేసినాం కదా, 100కు 100% రుణమాఫీ చేసినామని. మరి ఈరోజు మరి మీ ఎమ్మెల్యేలు పోతే ఏమని అడుగుతారు? ఏమయ్యా నా రుణమాఫీ గురించి హైకోర్టులో కూడా వేసి చూడండి రైతు. మీరు 100కు 100% పక్కన పెట్టి 50% కూడా చేయలేదు కదా. సో ఇదంతా ఏంటంటే ఒక డ్రామా. ఈ డ్రామా నడుస్తున్న నేపథ్యంలో ఇదంతా ఎవరి మీదకి నెట్టాలి? ఇప్పుడు మీరేమో చెప్తారు, రోజు ఆల్రెడీ చెప్తారు యాదగిరిగుట్ల ఓ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేసి. నేనేం చేయలేదని ఆయన. ఇప్పుడు మీ దగ్గర రొల్లు నడుస్తుంది కదా, దానం వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా. రాజేంద్ర నగర్ పరిస్థితి ఏంది, షేలింగంబెల్లి పరిస్థితి ఏంది, ఇదంతా జనాలకు తెలియదా? సో ఓవరాల్గా ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ముఖ్యమంత్రి ఆయన చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఏంటనంటే ముఖ్యమంత్రి చాలా బాగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రము దందాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటలేరు. ఈ బయటకైనా మీకు అర్థమైంది కదా. మా రేవంత్ రెడ్డి మంచోడు, మా రేవంత్ రెడ్డికి సాట్ ఎవరు, మా రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ విషయానికి వచ్చేసరికి ఏంటి, పొద్దున్న లేస్తే ఆయన ప్రజల మధ్యకు పోతున్నాడు, అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 6 గ్యారంటీలు, మీరిచ్చిన 420 హామీల గురించి గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ బాధ ఏంది? మరి కేటీఆర్ అన్నిటిని ప్రశ్నిస్తున్నాడు, మీరెందుకు పోతలేరని ఎమ్మెల్యేలు అంటారు. ఆడ ప్రశ్నించడానికి అవకాశం ఉంది కానీ పోవడానికి వీళ్ళకి అవకాశం లేదు కదా. పోతే తరిమి కొడుతున్నారు, ముఖాన ఉమ్మేస్తున్నారు, చెప్పులు చాటలు చీపుర్లు తీస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? యాక్చువల్గా పడాల్సింది ముఖ్యమంత్రి మీద, నా మీద స్ట్రైట్గా పడుతుంది. కాబట్టి ఆల్రెడీ మంత్రులు అంటూనే ఉన్నారు, మనము చాలా ఫెయిల్యూర్ ఉన్నాము, మన పార్టీ అప్రతిష్ట పాలవుతుంది అని. ఒక విధంగా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అంటే కొంతమంది ఉంటారు కదా పాపం, లాయలిస్టులు అయిన మంత్రులు ఉన్నారు, అవునన్నా కాదన్నా అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, అది ఓడినా గెలిచినా అదే పార్టీని పట్టుకొని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు బుగులు పడుతున్నారు. ఏంది ఇది అనేసి. పార్టీకి ఈరోజు ఈ సీఎం తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ అప్రతిష్ట పాలవుతుంది. ఇట్లాంటి సర్వేలు చేసి బయటకు వదిలితే ఎట్లుంటుంది? ఇప్పుడు పోనీ మనం కరెక్ట్గా ఉన్నామంటే ఎట్లుందంటే ఓవరాల్గా ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఎట్లుందయ్యా అని అంటే గురువింద గింజలాగుంది సామెత. పోలేరు. మీరు ఇచ్చిన హామీలు ఇస్తే బాజాబ్తో ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నించాల్సిన అవసరం ఏముంటుండే? మీకు ప్రతిపక్షాన్ని అయితే మీకు ఏం అవసరం ఉంటుండే? బాజాబ్తో మీరు అన్నిచ్చుంటే పాపం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండుదురు. కానీ అట్లా లేదు కదా పరిస్థితి అంతా అగమ్మ గోచరంగా ఉంది. సో మీరు బెదిరించి రేపు వేరే దగ్గర గెలిచిన వాళ్ళు కూడా మీరు లాక్కున్నదేమో కానీ అంతకు మించి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా. రెండోది జిహెచ్ఎంసీ ఎలక్షన్లను అయితే అసలు ఇంకేం జరుగుతుందో కూడా తెలియదు. మీరు ఎవరిని ఎంత బిల్డర్ అని బెదిరిస్తారు? అంతే కదా, లీడర్లను బెదిరిస్తారేమో కానీ ప్రజల్ని ఏ రకంగా బెదిరిస్తారు? పోనీ మీరు సంక్షేమ పథకాలనే మీరు ఇచ్చుంటే అమ్మో మనకి ఇది కట్ అవుతుందేమో అనుకున్నట్టు మీరు అది కూడా ఇస్తలేరు కదా. ఏమన్నా ఇస్తే పోనీ మీకు ఇవి కట్ అవుతాయి అని చెప్పడానికి కూడా లేదు పోనీ మీకు. సో ఇది మొత్తానికి ఏంటంటే తన మీద మళ్ళీ చెప్తున్నా, లాస్ట్గా నేను చివరి కంక్లూడ్లో చెప్పేది ఏంటంటే సామెత చెప్తున్నా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. ఇంకా ఇప్పుడు మీరు చేయించుకున్న సర్వే అంత అట్లనే ఉంది. కానీ మీరు మాత్రం మీడియాలో, మీకు అనుకూల మీడియాలో మాత్రం అంతా వాళ్ళదే తప్పు, మేము మంత్రులను తీసేస్తాం, కొత్త మంత్రులు తెచ్చుకుంటారా, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు మరి ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు అందరినీ ఏడుగు పంపిద్దాం అనుకుంటున్నారు? వాళ్ళే విసుగొచ్చి పాపం ఏం చేస్తారు? గమ్మున అనుకోవాలి, లేకపోతే అంటే బీఆర్ఎస్లో కన్నా పోవాలి. వాళ్ళు పోతే కూడా తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ఆ పరిస్థితి కన్ఫ్యూజన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉంది.